రైట్. అమరావతిలో మహోన్నత ఘట్టం మరి కాసేపట్లో కూడా ఆవిష్కృతం కానుంది. ఇక రాజధాని పనులు పునఃప్రారంభానికి ప్రధాని మోడీ అక్కడికి చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో కూడా. ఈ నేపథ్యంలో ఇప్పటికే సభా ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే అక్కడికి వచ్చే వారికి కోసం ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి సభా ప్రాంగణంలోకి పంపిస్తున్నారు. ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రాంగణం నుంచి కూడా పలు నియోజకవర్గాల నుంచి లక్షల్లో కూడా అటు కూటమి ప్రభుత్వ నేతలు కానివ్వండి, ఏపీ ప్రజలు కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మోడీ వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలకి కూడా శంకుస్థాపనలు చేయనున్నారు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో అనంతరం కూడా మోడీ సభా వేదికపై ప్రసంగించనున్నారు. మరి మోడీ ఏం మాట్లాడతారు అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుతం అయితే సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ కి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ రూట్లను కూడా పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి. ఇప్పటికే అటు సభా ప్రాంగణం వద్ద కూడా అటు ప్రజలతో కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా అందరూ అక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అండి, పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రధాని సభ మరొక 2:30 గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆయన షెడ్యూల్ టైము 2 గంటల 50 నిమిషాలు ఇచ్చారు. అంటే ఆయన చేరుకున్న అనేక ప్రాంతాలని ఏదైతే రూట్ మ్యాపింగ్ ఇచ్చారో మ్యాపింగ్ చూసుకున్న తర్వాత ఆయన సభాస్థలికి చేరుకుంటారు. ఇక్కడ ఏ ఆకారంలో పైలాన్ను ప్రారంభించిన తర్వాత అమరావతి పునఃప్రారంభ పనులకు ఒక శ్రీకారం చుట్టినట్లుగా ఉంటుంది. అక్కడి నుంచి ఆయన సభా వేదిక వద్దకు వచ్చి సభలో పాల్గొంటారు. దాదాపుగా 1:30 గంటల పాటు ఈ షెడ్యూల్ అనేది ఎస్పీజీ నిర్ణయించింది. టోటల్గా అంటే దాదాపు 3 అతిపెద్ద భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రధానమైన టెంట్లో అధికారులు, మంత్రులు, ఇలాగా సిఎస్లు ఇలాగ అనేక మంది కూర్చోవడంతో పాటు వెనక వైపున ప్రధానమైన టెంట్లోన ప్రజలకి చాలా వరకు ఏదైతే పాసెస్ ఉన్నాయో వాళ్ళని అనుమతిస్తారు. కుడివైపున ఉండే దాంట్లోన మిగతా పబ్లిక్కి సంబంధించిన ఏదైతే పాసెస్ ఉన్నాయో పాసెస్ ప్రతి ఒక్కరికి కేటాయించారు, గ్రామానికి కేటాయించారు. అనేక నియోజకవర్గాల నుంచి ముందుగానే వాళ్ళందరికీ పాసెస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కుడివైపు నుండే వేదికకు కుడివైపున ఏర్పాటు చేస్తారు. ఎడవైపుకి సంబంధించి ప్రత్యేకంగా అమరావతి రైతులు ఏదైతే అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 29 గ్రామాలకు చెందిన రైతులు తుళ్ళూరు దగ్గర నుంచి మందడం ఇలాంటి అనేక ప్రాంతాల నుంచి వస్తున్న రైతులందరూ కూడా ఇప్పటికే ఆ గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా 3వది ఏదైతే ఏర్పాటు చేశారో ఒక టెంట్ ఇందులో ప్రధానంగా ఈ సభా వేదికకి ఎడమవైపున వాళ్ళందరూ కూర్చునేలాగా ఏర్పాటు చేశారు. అంటే టోటల్గా ఉండే 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించిన ఈ పనులకు పునఃప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఇందులో ఉన్న అమరావతిలో ఆగిపోయిన పనులు 49,000 కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎంపీ క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కావచ్చు, హైకోర్టు భవనం, సెక్రటేరియట్, ఇలాగ అనేక పనులన్నీ ఇందులో ఉన్నాయి. అంటే ఎన్జిఓస్, తర్వాత నాన్ ఎన్జిఓస్ సంబంధించిన గృహ సముదాయాలు, తర్వాత సీడ్ క్యాపిటల్కి సంబంధించిన ప్రధానమైన రోడ్లు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి, బ్రిడ్జెస్ అవి. దీంతో పాటు రైల్వే జోన్ లైన్, బ్రిడ్జిలు ఇలాగ ఇవన్నీ కలుపుకొని మొత్తం ఈరోజు టోటల్గా పునఃప్రారంభానికి సంబంధించిన పనులకు సంబంధించి 58,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది ఇప్పటికే సభా వేదిక పైన ఒక అతిపెద్ద అక్షరాలతో ప్రధాని దీన్ని పునఃప్రారంభిస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే టోటల్గా దాదాపుగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముందుగా నేను కనిపిస్తున్నది, నాకు వెనక కనిపిస్తున్నది విఐపి జోన్కు సంబంధించిన కేంద్రం. ఇది విఐపీలందరూ ఈ రోడ్లో ఇక్కడ వాహనాలను ఏదైతే నేను ఇక్కడ ఉన్నానో ఈ విఐపి జోన్లో వాహనాలను ఆపుకొని వాళ్ళు విఐపి జోన్లోకి ఎంటర్ అవుతారు. దానికి వెనక ఉండే దాంట్లో మాత్రం అంటే ఏదైతే పాసెస్ ఉన్నాయో అమరావతి రైతులు కావచ్చు మిగతా వాళ్ళది ఎంటర్ అవుతారు. దానికి ఇంకా 3వ అంచెగా సాధారణ ప్రజలకు ఎవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు. అంటే ఈ 3 అంచెల దానికి సంబంధించి 2 గంటల లోపుగానే 2 గంటలకి, అంటే ఇప్పుడు 12:30 కావస్తుంది, 2 గంటలకి వీళ్ళందరూ హాజరు కావాలనేది ప్రతి పాస్ పైన కూడా ఒక నిర్దిష్టమైనది ఇచ్చారు. అంటే ఒక నిబంధన లాంటి ఏర్పాటు చేశారు. 2 గంటలకి సభా ప్రాంగణానికి ఎవరైనా సరే పాసులు ఉన్న వాళ్ళు చేరుకోవాలి. దీంతోపాటు వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్ అనేవి పూర్తిగా అనుమతించారని చెప్తున్నారు. ఇప్పటికే సెల్ ఫోన్లకు సంబంధించి జామర్స్, ఎందుకంటే యాక్చువల్గా విఐపి జోన్కి మనం దాదాపుగా అక్కడ కనిపిస్తున్న ఏదైతే జెండాలు ఉన్నాయో అక్కడ నుంచి మనం అక్కడ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడికి పూర్తిగా జామర్లు ఏర్పాటు చేశారు కాబట్టి జామర్ల వల్ల మనకి సెల్ ఫోన్లు కానీ మనకి సిగ్నల్స్ కానీ పనిచేయడం లేదు. అందుకనే ఇక్కడ ఏదైతే పార్కింగ్ విఐపి పార్కింగ్ ఉందో విఐపి పార్కింగ్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. మిగతా 4Gs కావచ్చు, మిగతా కెమెరాల ఆపరేటింగ్ కానీ పనిచేస్తున్నాయి కొద్దిగా.
అంటే మరికొద్ది సేపట్లో అంటే 2.5 గంటల్లో పూర్తిగా సభ ప్రారంభమయ్యే నాటికి పూర్తిగా జామర్లు ఆన్ అవుతాయి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోపుగానే అందరూ లోపలికి చేరుకోవాలి. ఎందుకంటే కశ్మీర్లో జరిగిన దాడి తర్వాత మరింత భద్రత, ప్రధానమంత్రి సభ అంటేనే చాలా వరకు అతిపెద్ద సెక్యూరిటీ మనకు కనిపిస్తుంటుంది. కానీ ఈసారి మరింత భద్రతగా 3 అంచెల భద్రత, అంటే దాదాపు 2 గంటలకే ఎవరి పాసులున్నా వెళ్ళిపోవాల్సిన అవసరంతో పాటు మిగతా వాహనాలు కూడా ఎక్కడ అనుమతించడం లేదు. అది మీడియా కావచ్చు, వీఐపీ పాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పటికీ మంత్రులకు సంబంధించి ఏదైతే మనకి వీఐపీ జోన్ ఉంది, ఇందులో నారాయణ మాత్రమే ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు. మిగతా మంత్రులంతా తమ కేటాయించిన వారు రావడానికి కావచ్చు, తమ జోన్లలోన ఎవరైతే ప్రధానమంత్రి ఒక రూట్ మ్యాప్లోన ఆయన కారు ద్వారా సందర్శన చేస్తారో దీంతో పూర్తిగా ఒక పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే పునఃప్రారంభం కావచ్చు. ఇది ఒక నాంది ప్రస్థానంగా అందరూ భావిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే అమరావతి ఒక రూపురేఖలు అనేవి మారిపోతే అమరావతి పరిపాలనకి కేంద్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు అమరావతి కేంద్రంగా మనకి అమరావతి అనేది రాజధానిగా కనిపిస్తున్నా రాజధానిలో పరిపాలనకి ఏమాత్రం లేవు, అంటే శాశ్వత ప్రాతిపదికన బిల్డింగ్లు లేవు. కాబట్టి కేవలం తాత్కాలికమైన పరిపాలనకి సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయి. హైకోర్టు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగ తాత్కాలిక పరిపాలన ఉంది. శాశ్వత ప్రాతిపదికన ఒక పరిపాలన జరగాలంటే శాశ్వత భవన నిర్మాణం జరగాలి. కాబట్టి దానికి ఇప్పటివరకు ప్రారంభించిన 2014 నుంచి 2019 వరకు ప్రారంభించిన ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులకి మళ్ళీ పునఃప్రారంభంగా ఆ పనులు కంటిన్యూ చేయడం కోసం ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానమంత్రి ఒక పైలాన్ని, అనే పైలాన్ని, అమరావతి పైలాన్ని దాన్ని చేసిన తర్వాత దీనికి శ్రీకారం చుట్టబడుతుంది. ఈ పైలాన్ తర్వాత ఏదైతే సిఆర్డిఏ క్యాపిటల్ ఏదైతే రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో ఈ అథారిటీ అమరావతి డెవలప్మెంట్ అథారిటీకి పనులనేవి జరిగిన తర్వాత అప్పగిస్తే అప్పటి నుంచి కూడా శాశ్వత ప్రాతిపదికన ఈ పనులనేవి ఎప్పుడైతే పూర్తయితే దానికి పరిపాలన వ్యవస్థ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేది ఒక ఇండికేషన్ అయితే మంత్రులు ఇస్తున్నారు. ఈరోజు దాదాపు 3 గంటల నుంచి 4:30-5 గంటల వరకు ఈ సభ సంపూర్ణంగా జరుగుతుంది. ఎవరెవరు ఎక్కడ ఎలా మాట్లాడాలనేది కూడా ఒక నిర్దిష్టంగా ఎస్పీజీ ఒక లిస్ట్ ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడుతో పాటు 10 నిమిషాల లోపు ప్రసంగాలు ముగించాల్సిన దానికి ఒక అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి అయితే 5 నిమిషాలు. ఇలాగా అంటే అందరూ కూడా ఒక నిర్దిష్టంగా సమయం అనేది ఎవరికి వాళ్ళు ఉపన్యాసాలకు సంబంధించిన నిర్దిష్టంగా కేటాయింపు అనేది చేసింది. ఎందుకంటే వేదిక పైన ఉన్నదే 1.5 సమయం కాబట్టి 2 గంటల లోపల ముగించాలి కాబట్టి ఇచ్చేది. ఎందుకు కూడా వేదిక పైన కూర్చున్న వాళ్ళకి ముందుగా 14 మందికి ఎస్పీజీ ఇచ్చిన 12 మందికే పరిమితం చేశారు. 12 మందిలో కేంద్ర మంత్రులు. గణేష్, అయితే ఇప్పటికీ 2 గంటల వరకే సమయం ఉన్నందున మరి ఇప్పటి వరకు ఎంత శాతం మంది ఆ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు? అలాగే ప్రధానంగా కేటాయించిన నేపథ్యంలో కూడా ఎవరెవరు సభా వేదికపై ఉండనున్నారు, వారు ఎంతసేపు మాట్లాడనున్నారు? ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాల నుంచి ముందు జనరల్ పబ్లిక్ ఎవరైతే పాసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ అనుమతిస్తున్నారు. అమరావతి రైతులు ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి చేరుకున్నారు. 29 గ్రామాల నుంచి వస్తున్న రైతులు చాలా వరకు కొన్ని చోట్ల ప్రదర్శనగా వస్తున్నారు, కొన్ని చోట్ల వాళ్ళు వివిధ వాహనాల్లో చేరుకుంటున్నారు. ఇప్పటికే సగం వరకు జనం చేరుకున్నట్టే. ఎందుకంటే లోపల చాలా వరకు సీట్లను ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళంతా. ముందుగా అంటే పూర్తిగా నేను చెప్పినట్టు 3 అంచెల చెకింగ్ ఉంది కాబట్టి చాలా చోట్ల కేవలం పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏ గేట్ల నుంచి అనుమతించాలని కూడా నిర్దిష్టంగా ఉంది. కాబట్టి పాసులు ఉన్నంత మాత్రాన వాళ్ళు మిగతా గేట్ల నుంచి అనుమతించడానికి ఎక్కడ వీలు లేకుండా వాళ్ళకి నిర్దిష్టంగా ఇచ్చారు. వాళ్ళ డైరెక్షన్స్ అన్ని చేస్తున్నారు. పాసులు లేకుండా లోపలికి వచ్చే వాళ్ళు మాత్రం పూర్తిగా నిలువరిస్తున్నారు. వాళ్ళు 3 కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇలాగ ఎవరిని కూడా అనుమతించడానికి వాహనాలను సైతం అనుమతించకుండా నిరోధిస్తున్నారు. మరోవైపు ప్రధానంగా వేదిక సంబంధించి మీరు చెప్పినట్టు ముందుగా 14 మందికి అనుమతిస్తున్నారనేది ప్రకటన వచ్చినా దీన్ని నారాయణ ఇంతకు ముందు మనకి స్పష్టం చేసినట్టు జాబితా అయితే మేము ఇచ్చాం, కానీ తుది నిర్ణయం మాత్రం ఎస్పీజీ తీసుకుంటుందని చెప్పారు. ఇందులో మంత్రులందరూ కూడా కింది వరుసలోనే ముందు మన బిగ్ టీవీ దాంట్లోన ఎక్స్క్లూజివ్గా ఎవరెవరు ఎక్కడ కూర్చోబోతున్నారనేది మనం లోపలంతా షూట్ చేసి మనం ఎక్స్క్లూజివ్గా మనం చూపించాం. ఎందుకంటే ముందు వరుసలోన మంత్రులందరూ కూర్చోవడానికి సంబంధించి ఒక 20-22 మంత్రులు కూర్చోవడానికి అనుకూలంగా, అంటే ముందు సభా వేదిక పైన 14 మంది కానీ 12 మందికే ఎస్పీజీ అనుమతించింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గవర్నర్ ఉంటారు. గవర్నర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారు. ఉప ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు ఉంటారు. ఇలాగా ఆ 12 మందికి కూడా ఎవరెవరు ఉండాలని జాబితాని వాళ్ళు నిర్ణయిస్తారు. మిగతా తర్వాత ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో, అంటే ప్రధాని సభకు ముందుగా ఒక ఖాళీ ప్లేస్ తర్వాత ఆకారంలో ఉండే ఒక వెల్ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ వెల్ తర్వాత దీన్ని హై సెక్యూరిటీ జోన్గా నిర్ణయిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ జోన్లోకి కనిపించేది మాత్రం
మనకి రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక 22 మంది మంత్రుల్ని ఆ జోన్ అంతా ఏర్పాటు చేశారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీసు, తర్వాత సెక్రటరీసు, ఇలాగా ఒక జోన్ అంతా ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ 2 గంటలకే రావాలనేది, అంటే వాళ్ళు ఇచ్చిన సెక్యూరిటీ జోన్స్లకు సంబంధించి ప్రధానమంత్రి రావడానికి ప్రధానమంత్రి కూడా ఎవరు వస్తారు ఏంటనేది, అంటే ఏది వివిఐపి జోన్తో పాటు ఎం జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఈ జోన్కు సంబంధించి చాలా తక్కువ మంది మాత్రమే ముఖ్యమంత్రి, గవర్నర్ తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఉండే అవకాశం అట్లా కనిపించడం లేదు. మిగతా వాళ్ళు 2-2.5 గంటల కంటే సభ ప్రారంభం అవడానికి అరగంట ముందే ఎంత వివిఐపి అయినా సరే ముందుగా చేరుకోవడానికి, సభ ప్రారంభం అవడానికి అరగంట ముందే ఎంత వివిఐపి అయినా సరే ముందుగా చేరుకోవడానికి మాత్రం ఎస్పీజీ ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే గణేష్, ఇక సభా ప్రాంగణానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు తెలుస్తుంది. మరి ఇక వచ్చే వారికి అటు ట్రాఫిక్ రద్దు దృష్ట్యా కూడా ఎప్పటి వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి? ఎందుకంటే పలు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మరి ఏ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు విధించారు? ఎప్పటి వరకు కూడా ఈ ఆంక్షలు ఉండనున్నాయి? అంటే అమరావతి మొత్తం జోన్లో, అంటే సీడ్ క్యాపిటల్లో ఉండే ఒక క్యాపిటల్ రీజియన్లో ఉండే రోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైన రోడ్డుతో పాటు దాదాపు వీళ్ళు గుర్తించిన రోడ్లోన దాదాపు 28 రోడ్లు ప్రధానంగా ఈ సెంటర్కి కలవడానికంటే ఏదే సభా ప్రాంగణం ఎక్కడైతే ఉందో ఈ రోడ్డు కలవడానికి అన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. వివిఐపి ఇందులో నుంచి రావాలి, విఐపి ఇందులో నుంచి రావాలి, సాధారణ ప్రజలు ఇందులో నుంచి రావాలనేది వాహనాల అనుమతి కోసం ఇప్పటికే జోన్స్గా కేటాయించారు. ఈ జోన్స్లోన ఏదైతే సీడ్ క్యాపిటల్ రోడ్డు ప్రధానమైన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డులోంచి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ భాగాలకి రాగాలి ఈ సభా ప్రాంగణం అండి. అంటే మనం ఈ సభా ప్రాంగణం ఎక్కడైతే ఉందో దీనికి సెక్రటేరియట్కి దగ్గరలో ఉంది. మరోవైపు హైకోర్టు నుంచి కొన్ని వాహనాలు ఆ రోడ్ల నుంచి రావడానికి ఉంది. ఇలాగా ఎక్కడ ఏ వాహనాలు ఎటువైపు రావాలనేది కూడా ఒక జోన్లు వారీగా దీన్ని నిర్ణయించారు. ఎందుకంటే వాహనాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, వాహనాలతో పాటు వాళ్ళు ప్రవేశించడానికి ఏ జోన్కి ఎవరు వెళ్ళాలనేది ముందుగా నిర్ణయించారు. కాబట్టి పోలీసులు ఆ ఆంక్షలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అంటే ముందుగానే ఆయా ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే మంత్రులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఆ వస్తున్న ఏరియాలు ముందుగానే వాళ్ళకి సంబంధించిన పాసులు ఏర్పాటు చేశారు, వెహికల్ పాసులు ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళ ఆ జోన్లకు మాత్రమే పరిమితే రావాల్సి ఉంది. కొన్ని చోట్ల కొంత కన్ఫ్యూజన్ రావడం వల్ల వాటిని పోలీసులు నిరోధిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అంటే దాదాపుగా 2700 నుంచి 3000 బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా దీనికి సభా ప్రాంగణానికి వస్తున్నాయి. కాబట్టి అవి కూడా ఏ రూట్ల నుంచి రావాలి, ఎక్కడెక్కడ నుంచి వచ్చేదానికి ప్రధానమైన రోడ్లలో కూడా ఏ రోడ్డు రూట్ మ్యాప్ నుంచి ఏ బస్సు రావాలి, ఏ వాహనాలు రావాలని ముందుగానే ఒక ప్లానింగ్ అనేది దాదాపు 10-15 రోజులుగా జరుగుతుంది. కాబట్టి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. హై సెక్యూరిటీ జోన్ గా దీన్ని చూశారు. కొన్ని చోట్ల మనుషులు తిరగడానికి వీలు లేని జోన్ గా కూడా ప్రధానమంత్రి చూశారు. కొన్ని చోట్ల మనుషులు తిరగడానికి వీలు లేని జోన్గా కూడా ప్రధానమంత్రి వస్తున్న ఏదైతే ఒక బ్లాక్ టాప్ రోడ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ రోడ్లో సాధారణమైన ప్రజలు కాదు, వీఐపీలు కూడా నడవడానికి వీలు లేకుండా దాన్ని ఒక ఏర్పాటు చేశారు. దాన్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఉదయం పూట మనం చూపించడం జరిగింది. ఆ రోడ్డు ఎలా ఉంటుంది, ప్రధానమంత్రి ఎలా వస్తారు, అసలు ఎవరు, అంటే ఓన్లీ సెక్యూరిటీ ఎస్పీజీ తప్ప మిగతా పోలీసుల్లో హై అధికారులు తప్ప ఎవరో ఉండడానికి వీలు లేని ఒక జోన్గా ఏర్పాటు చేశారు. ఇక సభా వేదిక సంబంధించి చూస్తే వాతావరణం ఇప్పుడు చాలా వేడిగా ఉంది. అంటే దాదాపు 39 నుంచి 40 డిగ్రీలు పైగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. బయట అంటే పూర్తిగా ఉక్కపోత వాతావరణం, చెమట కక్కే వాతావరణం ఉంది. కానీ దీని వాతావరణ శాఖ ముందుగా చెప్పిన హెచ్చరికల ప్రకారం సాయంత్రం 3-3:30 గంటల ప్రాంతంలో మేఘావృతమైన వాతావరణం ఏర్పడుతుంది, చినుకులు పడే అవకాశం ఉందనేది గత 2-3 రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి మనకి ఏదైతే కనిపిస్తున్నాయో ఒక అతిపెద్ద భారీ ఇవి కనిపిస్తున్నాయో టెంట్ హౌస్ లాంటి వీటిలోనే మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఇవి పూర్తిగా వాటర్ ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా సభ ఏదైతే ప్రధాని సభ పూర్తిగా జరుగుతుంది. అమరావతి పునఃప్రారంభ సభకు ఎలాంటి ఆటంకం లేకుండా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే గణేష్, ఇప్పటికే అటు మోదీ వచ్చిన తర్వాత కూడా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. దీనికి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల్లో కూడా ఈ రోజు అయితే వరాల జల్లు కురిపించబోతున్నారు. మరి దీనిపై అటు కూటమి నేతల స్పందన, అటు విఐపీల స్పందన ఎలా ఉంది? చాలా అంటే నారాయణ ఉదయం బిగ్ టీవీతో ప్రత్యేకంగా దీనికి సంబంధించి మాట్లాడారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల సంబంధించిన టోటల్ పనులు, అటు కేంద్ర నిధులు కావచ్చు, హైవే కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, పునఃప్రారంభ పనులు కావచ్చు. ఇందులో డివైడ్ చేసుకుంటే మనకు ఒకటి పునఃప్రారంభ పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇలా 3గా దీన్ని విభజిస్తే దాదాపు
1,00,000 కోట్ల పనులు సంబంధించి ఈరోజు ఒక నాంది ప్రస్థానం జరగబోతుంది. అందులో ప్రత్యేకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించింది 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అవి వంతెనలకు కావచ్చు, రైల్వేకి సంబంధించిన దీనికి కావచ్చు, లేకపోతే అమరావతిలో జరుగుతున్న ఏదైతే ఒక నిర్మాణాలు చేస్తున్న పనులు కావచ్చు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు తీసుకుంటే 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఈరోజు, అంటే ఆ 2014 నుంచి 2019 వరకు ఎన్ని పనులు చేశారో ఈ పనులన్నీ కూడా అక్కడ వాళ్ళు సగంలో ఆగిపోయాయి. దాదాపుగా సిఆర్డిఏ పరిధిలో కావచ్చు, లేకపోతే అమరావతి ప్రత్యేకంగా ఉండే క్యాపిటల్లో కావచ్చు, ఈ పనులన్నీ కూడా అక్కడ ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి అందులో ప్రధానంగా మనం అనుకున్నది సెక్రటేరియట్, అసెంబ్లీ, మరోవైపు హైకోర్టు, ఇలాగ అనేక పనులు ఇలాగా తర్వాత సిబ్బందికి సంబంధించిన ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఆల్ ఇండియా సర్వీస్ ఉండే అధికారులకు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, తర్వాత మిగతా వాళ్ళకి, తర్వాత అంటే అమరావతి రాజధానిలో పనిచేసే దాదాపు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అన్నిటికీ కూడా రాజధానిలో పనిచేసే దాదాపు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అన్నిటికీ కూడా ఒక ఏదైతే ఏర్పాటు చేశారో భవనాలు, అవన్నీ కూడా కొన్ని పూర్తయినాయి, కొన్ని 65 నుంచి 70% పూర్తయినాయి, కొన్ని 62 నుంచి 60% ఉన్నాయి, కొన్ని ఇంకా బేస్మెంట్ స్థాయిలోనే సెక్రటేరియట్ కావచ్చు, మిగతా హైకోర్టు లాంటి పనులు కూడా ఏర్పాటున్నాయి. కాబట్టి వీటన్నిటినీ పునఃప్రారంభం, అంటే ఏవైతే ఆగిపోయి దాదాపు 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్న వాటిని పక్కన పెట్టారు. కోట్ల రూపాయల పనులు ఉన్నాయి కాబట్టి గతంతో పోల్చుకుంటే వాటి ఇంకా ఆ కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు నారాయణ ఇప్పుడే అంటే 5 ఏళ్ల పాటు జరిగిన దానికి ప్రజలు మూల్యం చెల్లించుకోబోతున్నారంటే ఆయన ఒక స్పష్టంగా మన బిగ్ టీవీకి స్పష్టం చేశారు. అంటే ఆ పనులు ఏవైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించి జరగబోతున్నాయి అనేది కొంత స్పష్టత ఇస్తున్నారు. ఇదేమైనా ఈ 49,000 కోట్ల రూపాయలతో పాటు మిగతా పనులు, అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కావచ్చు, వంతెనలు కావచ్చు, ఇలాగే ఎన్హెచ్ సంబంధించిన పనులు కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే 58,000 కోట్ల రూపాయల పనులు అనేవి ఈ రోజు పునఃప్రారంభానికి, అంటే వచ్చి ఆగిపోయిన చిన్న ప్యాచెస్లు కావచ్చు, భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలాగ వంతెనలు కావచ్చు, ఇవన్నీ కూడా 58,000 కోట్ల రూపాయల పనులు అనేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి కాకుండా శంకుస్థాపనలకు సంబంధించి ఇంకా అనేక ఉన్నాయి. రైల్వేకి సంబంధించిన లైన్ కావచ్చు, లేకపోతే మిగతా రోడ్లకు సంబంధించి ఇంకా అనేక ఉన్నాయి. రైల్వేకి సంబంధించి అభివృద్ధి పనులు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికి కలిపి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కేవలం అమరావతి పరిసరాలకు సంబంధించిన పనులు ఉంటాయనేది ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ముందుగా ఏదైతే పునఃప్రారంభ పనులు అనేవి ప్రధానమంత్రి ఆ పైలాన్ ప్రారంభించిన రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇప్పటికే అక్కడ బుష్ క్లియరెన్స్, ఏదైతే జంగిల్ క్లియరెన్స్ కోసం పూర్తిగా దాదాపు 36 కోట్ల రూపాయలతో అడవులతో పెరిగిపోయిన ఈ క్యాపిటల్ లో ఉండే వీటన్నిటిని తొలగించి రోడ్లు క్లియర్ చేశారు. మిగతా పనులు ప్రధాని ఆ పైలాన్ ప్రారంభించిన వెంటనే ఈ పనులన్నీ ప్రారంభిస్తారు. కాబట్టి దీనిపైన రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు అందరూ కూడా ఇప్పటి వరకు దాదాపు దశాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా రాజధాని ఉందా లేదా అంటే ఉందని పుస్తకాలు కనిపిస్తుంది. కానీ దీనికి శాశ్వత బిల్డింగ్లు కానీ ఏమి లేవు. కాబట్టి శాశ్వత అంటే రాజధాని లేని నగరంగా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రధాని ఈ పైలాన్ ప్రారంభించి సభ తర్వాత దీనికి సంబంధించిన శాశ్వత కట్టడాలు ఏర్పడితే ఈ రాజధానిలో శాశ్వత కట్టడాల పరిపాలన జరుగుతుంది. ఇప్పటి వరకు తాత్కాలికంగా జరుగుతున్న ఏదైతే పరిపాలన ఉందో దీనికి ముగింపు పలికి ఒక అమరావతి, అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాజధాని అమరావతి అనే ఒక సంకేతాన్ని ఇవ్వడంతో పాటు ఇక్కడ శాశ్వతమైన బిల్డింగ్లోనే పరిపాలన సాగించడం కోసం ఒక ఇది నడుస్తుంది. కాబట్టి దీనిపైన అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.